హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసినటువంటి మెగా డిఎస్సిలో జిల్లాల వారీగా ఏ కేటగిరీలో ఏ సబ్జెక్టులు ఏ విధమైన పోస్టులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి విద్యార్థుల యొక్క అవగాహన కోసం ఈ వీడియోని ఈ క్లాసిఫికేషన్ని ముందుగా మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మీ జిల్లాల్లో ఎన్నేసి పోస్టులు ఉన్నాయనే విషయాన్ని ఈ వీడియోలో మీరు చూసుకోండి. మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే గతంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రస్తుతం మరి ఎన్ని పోస్టులు పెరిగాయి అనే విషయాన్ని, మీ జిల్లాల వారీగా మీకు ఎన్ని పెరిగాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ డిఎస్సి అలాగే గ్రూప్స్ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అప్డేట్స్ని పొందండి. ముందుగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కనుక తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 74 ఉన్నాయి. ఆదిలాబాద్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులు కలిపి. మళ్ళీ మనకి సబ్జెక్ట్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా 4వ తారీఖు నుంచి అవైలబుల్ అవుతుంది. అప్పుడు మరొకసారి చూద్దాం. ఇప్పుడు ఓవరాల్గా ఏవి ఎన్ని ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్లో స్కూల్ అసిస్టెంట్ ఏమో 74, మరి లాంగ్వేజ్ పండిట్ ఏమో 14, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏమో 2, మరి సెకండరీ గ్రేడ్ టీచర్ ఏమో 209, సెకండరీ గ్రేడ్ టీచర్ ఏమో 209. మరి ఇవన్నీ కలిపితే మనకి మొత్తంగా 299 ఉన్నాయి. మొత్తం ఎన్ని 299 ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 6, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ 19. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాకి 324 పోస్టులు వచ్చాయి. మొత్తం 324 పోస్టులు ఆదిలాబాద్ జిల్లాకి రావడం జరిగింది. గతంలో కనుక మనం తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాకి అన్ని విభాగాల్లో కలిపి 275 పోస్టులు ఉంటే ఈసారి 324 పోస్టులు వచ్చాయి. మరి సెకండ్ వన్ తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడానికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 129. అన్ని సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భద్రాద్రి కొత్తగూడెం 129. మరి లాంగ్వేజ్ పండిట్స్ 10, భద్రాద్రి కొత్తగూడెం 129, లాంగ్వేజ్ పండిట్స్ 10. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ 268, సెకండరీ గ్రేడ్ టీచరు 268. టోటల్ పోస్టులు తీసుకుంటే 408, టోటల్ పోస్టులు తీసుకుంటే 408. మరి గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కనుక మనం వచ్చినటువంటి మొత్తం పోస్టులు కనుక మనం పరిశీలించినట్లయితే 185 పోస్టులు మాత్రం వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా 408 పోస్టులు. మరి స్పెషల్ స్కూల్స్తో కూడా తీసుకుంటే స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 8, అలాగే ఎస్జిటి 31, మొత్తం 447 పోస్టులు వచ్చాయి. మొత్తం టోటల్గా 447 పోస్టులు. భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థులకు అత్యున్నతమైన సువర్ణావకాశం ఇది. 408 పోస్టులు టోటల్గా జనరల్ స్కూల్స్లోని, అదేవిధంగా స్పెషల్ స్కూల్స్తో కలిపి 447 పోస్టులు వచ్చాయి. మరి హన్మకొండలో తీసుకున్నట్టయితే హన్మకొండలో గతంలో మనకి ప్రజెంటు స్కూల్ అసిస్టెంట్ 73 వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ 73 వచ్చాయి. మరి స్కూల్ అసిస్టెంట్ 73, మరి లాంగ్వేజ్ పండిట్ 5, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ 7, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ 81. మొత్తం పోస్టులేమో 166 వచ్చాయి. మరి స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 17, మొత్తం 187 పోస్టులు వచ్చాయి టోటల్గా. టోటల్గా 187 పోస్టులు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హన్మకొండలో సెప్టెంబర్లో విడుదల చేసినటువంటి డిఎస్సిలో మొత్తం పోస్టులన్నీ కలిపి ఓన్లీ 54 మాత్రం ఉన్నాయి. ఇప్పుడు 166 పోస్టులు వచ్చాయి. 54 నుంచి 166 పోస్టులు వచ్చాయి. ఇదొక అత్యున్నతమైన సువర్ణ అవకాశంగా భావించాలి. మరి అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇదొక బంపర్ బొనాంజా ఆఫరు. హైదరాబాద్ జిల్లా 158 స్కూల్ అసిస్టెంటు,
మరి అదేవిధంగా 113 ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్స్, 158 స్కూల్ అసిస్టెంట్స్, 113 లాంగ్వేజ్ పండిట్స్, అలాగే 31 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, 31 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ 537. సో అద్భుతమైనటువంటి అవకాశం అండి హైదరాబాద్ జిల్లాలో ఉన్న విద్యార్థులకి. సో సెకండరీ గ్రేడ్ టీచరు 537 పోస్టులు, మొత్తం అన్నీ కలిపితే 839. సో 2023 సెప్టెంబర్ 6వ తారీఖున జారీ చేసిన నోటిఫికేషన్లో కేవలం 358 పోస్టులు ఉంటే మరి ఇప్పుడు ఏకంగా 839 పోస్టులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 839 పోస్టులు వచ్చాయి. మరి హైదరాబాద్లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 6, సెకండరీ గ్రేడ్ టీచర్ 33, మొత్తం పోస్టులను వచ్చాయంటే 39, టోటల్ 878. టోటల్గా 878 పోస్టులు వచ్చాయి. మరి జగిత్యాల్, సో జగిత్యాల కనుక తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99. సో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అలాగే ఇంగ్లీష్ ఇవన్నీ కలిపితే, సోషల్ స్టడీస్ కలిపితే 99. మరి లాంగ్వేజ్ పండిట్స్ ఏమో 39, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏమో 8, మరి సెకండరీ గ్రేడ్ టీచర్ ఏమో 161. సెకండరీ గ్రేడ్ టీచర్ ఏమో 161. మరి జగిత్యాల జిల్లాలో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మొత్తం పోస్టులన్నీ కలిపితే 148. మరి ప్రజెంట్ 307. ప్రజెంట్ ఎన్నో చేయండి 307. సో ఇందులో మళ్ళీ స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, మరి స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 22, టోటల్గా 334 పోస్టులు వచ్చాయి. టోటల్ ఎన్ని వచ్చాయంటే 334 పోస్టులు వచ్చాయి. మరి నెక్స్ట్ జనగాం. సో జనగాం జిల్లాలో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, సో జనగాం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 50, జనగాం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 50 పోస్టులు ఉన్నాయి. మరి లాంగ్వేజ్ పండిట్స్ 21 ఉన్నాయి. అలాగే పీఈటీ 7 పోస్టులు ఉన్నాయి. మరి ఎస్జిటి 118 పోస్టులు ఉన్నాయి. మొత్తం 196 పోస్టులు ఉన్నాయి. సార్ అద్భుతమైనటువంటి ఛాన్స్ అండి లాస్ట్కి ఇప్పటికి. సో నిజంగా ఇది మెగా డిఎస్సి అన్నందుకు ఎస్జిటి పరంగా మెగా డిఎస్సినే పడింది, స్కూల్ అసిస్టెంట్స్ పరంగా కూడా. ఎందుకంటే లాస్ట్ టైం జనగాంలో మొత్తం పోస్టులన్నీ కలిపితే 76. లాస్ట్ టైం జనగాంలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్నీ కలిపితే మొత్తం 76 పోస్టులే. ఇప్పుడు అదే జనగాంలో 196 పోస్టులు వచ్చాయి. 120 పోస్టులు పెరిగాయి. 120 పోస్టులు పెరిగాయి. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, ఎస్జిటి 20, మొత్తం టోటల్గా 221 పోస్టులు. మరి నెక్స్ట్ వన్ జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ వన్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్టు. మరి జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ స్కూల్ అసిస్టెంట్స్ ఏమో 41. జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ స్కూల్ అసిస్టెంట్స్ ఏమో 41. మరి లాంగ్వేజ్ పండిట్స్ ఏమో 20, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏమో 7. మరి ఎస్జిటి పోస్టులు 152. ఎస్జిటి పోస్టులు 152. మరి మొత్తం పోస్టులన్నీ కలిపితే 220. సో జయశంకర్ భూపాలపల్లిలో 2023 సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలము 74 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కేవలం ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 74 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి అది ప్రస్తుతము 220 పోస్టులు అయ్యాయి. సో ఆల్మోస్ట్ అత్యంత చాలా ఎక్కువగా పోస్టులు పెరగడం జరిగింది. మరి ఇందులో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 4, ఎస్జిటి 13, మొత్తం 237 పోస్టులు అయ్యాయి టోటల్గా. మరి తర్వాత వచ్చేటప్పటికి జోగులాంబ గద్వాల్. సో జోగులాంబ గద్వాల్లో మనకి స్కూల్ అసిస్టెంట్స్ కనుక తీసుకున్నట్టయితే 35, అన్ని సబ్జెక్టులు కలిపి 35. ఇది కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. మరి సెకండరీ గ్రేడ్ ఇది లాంగ్వేజ్ పండిట్ ఏమో 28, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏమో 8, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఏమో 80. మరి మొత్తం కలిపితే 151. సో మొత్తం కలిపితే 151. సో జోగులాంబ గద్వాల్లో పెద్దగా మార్పులు ఏం రాలే. గతంలో 146, ఇప్పుడు 151. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 4, ఎస్జిటి 21 17,
టోటల్ 172, టోటల్ ఏమో 172. మరి అదేవిధంగా కామారెడ్డి. సో కామారెడ్డి స్కూల్ అసిస్టెంట్స్కే చాలా బంపర్ ఆఫరు 121. సో 121 స్కూల్ అసిస్టెంటు. మరి 15 పోస్టులేమో లాంగ్వేజ్ పండిట్టు, మరి 5 పోస్టులేమో పీఈటీ, 318 పోస్టులేమో ఎస్జిటి, 318 పోస్టులేమో ఎస్జిటి. మరి టోటల్గా మొత్తం 459 పోస్టులు, టోటల్గా 459 పోస్టులు. మరి కామారెడ్డి జిల్లాకి గతంలో గనక తీసుకున్నట్టయితే కేవలం 200 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్. సో 259 పోస్టులు పెరిగాయి, 459 అయ్యాయి. సో ఇక్కడ ఎస్జిటి ఏమో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 11, మరి స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 36, టోటల్ 506 అయ్యాయని చెప్పేసి చెప్తాను. టోటల్ ఏమో 506. కామారెడ్డి చాలా హ్యూజ్ డెవలప్మెంట్ అనేది అత్యధిక స్థాయిలో కామారెడ్డి నిరుద్యోగులు డిఎడ్ విద్యార్థులందరూ కూడా ఒక రకంగా అద్భుతమైనటువంటి అవకాశం రావడం జరిగింది. మరి తర్వాత కరీంనగర్ కనుక తీసుకున్నట్టయితే, సో కరీంనగర్లో 86 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. మరి 18 పోస్టులు ఎస్జిటి ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్ ఉన్నాయి. మరి అదేవిధంగా 7 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు 114 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు 114 ఉన్నాయి. మరి మొత్తం ఇవన్నీ కలిపితే 225. సో గతంలో కనుక కరీంనగర్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే కేవలం 99 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మరి 225 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నాయంటే 225 పోస్టులు. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ స్కూల్స్లో 5 స్కూల్ అసిస్టెంటు, అలాగే ఎస్జిటి 15, అదేవిధంగా మొత్తం 245 పోస్టులు అయ్యాయి. నెక్స్ట్ వన్ ఖమ్మం జిల్లా. సో ఖమ్మంలో స్కూల్ అసిస్టెంట్సే 176 ఉన్నాయి. సో ఖమ్మంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులే 176 ఉన్నాయి. మరి సెకండరీ గ్రేడ్ లాంగ్వేజ్ పండిట్స్ 18, ఫిజికల్ ఎడ్యుకేషన్ 10. మరి ఎస్జిటి అయితే 334, ఎస్జిటి అయితే 334 పోస్టులు ఎస్జిటి ఉన్నాయి. అలాగే మొత్తం 538 పోస్టులు ఖమ్మంలో, మొత్తం అన్నీ కూడా 538 పోస్టులు. మరి ఈ ఖమ్మంలో గతంలో కేవలం 195 మాత్రమే ఉన్నాయి. మరి ప్రజెంట్ ఇప్పుడు 538 పోస్టులు అయ్యాయి. సో చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మరి అదేవిధంగా లాంగ్వేజ్ స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 8, లాంగ్వేజ్ ఎస్జిటి 29, టోటల్ ఖమ్మంలో 575. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి కుమరం భీం ఆసిఫాబాద్. మరి ఈ కుమరం భీం ఆసిఫాబాద్లో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ 62, మరి అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ 25, స్కూల్ అసిస్టెంట్స్ 62, లాంగ్వేజ్ పండిట్స్ 25. మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2, మరి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏమో 234, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏమో 234, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 234 ఉన్నాయి. సో మొత్తం 323 పోస్టులు. టోటల్గా ఎన్ని పోస్టులు అంటే 323 పోస్టులు. సో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 3, ఎస్జిటి 15, మొత్తం 341 పోస్టులు. మొత్తం ఏంటంటే 341 పోస్టులు. మరి మహబూబాబాద్ స్కూల్ అసిస్టెంట్ 71, లాంగ్వేజ్ పండిట్స్ 19, పీఈటీ 2, ఎస్జిటీలు 264, ఎస్జిటి 264, మొత్తం 356 పోస్టులు. సో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, ఎస్జిటి 20, టోటల్ 381. నార్మల్ పోస్టులు కలిపి స్పెషల్ పోస్టులు కలిపి. నెక్స్ట్ మహబూబ్ నగర్. సో కుమరం భీం ఆసిఫాబాద్లో గతంలో 289 మాత్రం ఉన్నాయి. మరి ఇప్పుడు అవి వచ్చేటప్పటికి 356. మహబూబ్ నగర్ స్కూల్ అసిస్టెంట్ 38, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ 24, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 8, మరి అదేవిధంగా ఎస్జిటి 216. మొత్తం ఎన్ని అని చెప్పేసి అంటే ఎస్జిటి 146,
టోటల్ ఏమో 216. మహబూబ్ నగర్ మొత్తం ఎన్నండి 216. గతంలో కేవలం 125 మాత్రమే ఉండేవి, ఇప్పుడు అవి 216 అయ్యింది. సో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 7, ఎస్జిటి 20, మొత్తం 27 పోస్టులు, టోటల్గా 243. టోటల్గా 243. మరి అదేవిధంగా మంచిర్యాల తీసుకున్నట్లయితే సో ఇది మహబూబాబాద్ అండి. మహబూబ్ నగర్లో మొదట్లో 96 ఉన్నాయి, ఇప్పుడు మొత్తంగా మహబూబ్ నగర్ 216 అయ్యాయి, చాలా ఎక్కువ పోస్టులు పెరిగాయి. మరి అదేవిధంగా మంచిర్యాల కనుక తీసుకున్నట్టయితే సో మంచిర్యాల 70 పోస్టులు, సో స్కూల్ అసిస్టెంటు 16 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్, మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏమో 3 పోస్టులు, మరి ఎస్జిటి 176, ఎస్జిటి 176, అలాగే టోటల్ ఏమో 265, టోటల్ ఏమో 265 పోస్టులు అని చెప్పేసి చెప్తా. సో గతంలో మనకి మంచిర్యాల జిల్లాలో గతంలో తీసుకుంటే మంచిర్యాల జిల్లాలో కేవలం 113 పోస్టులే ఉండేవి, ఇప్పుడు 265 పోస్టులు అయ్యాయి. సో మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, అలాగే ఎస్జిటి 18, మొత్తం 288. సో నెక్స్ట్ వన్ మెదక్. సో మెదక్లో స్కూల్ అసిస్టెంట్ 92, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ 30, ఫిజికల్ ఎడ్యుకేషన్ 1, ఎస్జిటి 156, మొత్తం 279. గతంలో మెదక్లో కేవలం 147 ఉన్నాయి అన్నీ కలిపి, ఇప్పుడు మొత్తం 279. మెదక్లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్ 9, ఎస్జిటి 22, మొత్తం 310. మొత్తం ఏంటండి 310 పోస్టులు ఉన్నాయి. అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి. సో మేడ్చల్ మల్కాజ్గిరి కనుక తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ 26, మరి లాంగ్వేజ్ పండిట్స్ 8, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, ఎస్జిటి 51, మొత్తం 86 పోస్టులు. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 3, అలాగే ఎస్జిటి 20, టోటల్ 23, మొత్తం 109. సో గతంలో మేడ్చల్ మల్కాజ్గిరిలో కేవలం అన్నీ కలిపి 78 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఆ 78 పోస్టులతో కలిపి ప్రజెంట్ తీసుకుంటే 86 పోస్టులు వచ్చాయి మొత్తం. సో 109 ఫిజికల్ ఈ స్పెషల్ స్కూల్స్తో కలిపి 109 పోస్టులు వచ్చాయి. నెక్స్ట్ ములుగు. సో ములుగులో స్కూల్ అసిస్టెంట్ 33, లాంగ్వేజ్ పండిట్స్ 16, అలాగే 1 పోస్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు 125, ఎస్జిటి టోటల్ ఏమో 175 వచ్చాయి, టోటల్ ఏమో 175 వచ్చాయి. మరి గతంలో తీసుకుంటే ఓన్లీ 65 పోస్టులు మాత్రమే ఉన్నాయి, దాన్ని 175 చేశారు. సో ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 3, స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 14, మొత్తం 192. నెక్స్ట్ నాగర్ కర్నూలు. సో నాగర్ కర్నూలు కనుక తీసుకున్నట్లయితే సో నాగర్ కర్నూలులో గతంలో ఓన్లీ 114 పోస్టులు మాత్రమే ఉన్నాయి, మరి ఇప్పుడు 70 పోస్టులు ఓన్లీ స్కూల్ అసిస్టెంటు, 18 పోస్టులు లాంగ్వేజ్ పండిట్టు, 2 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, 141 ఎస్జిటి, 141 ఎస్జిటి, మొత్తం 231 పోస్టులు ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లాలో. సో ఇందులో స్పెషల్ స్కూల్స్ 13, స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటి 41, టోటల్ 285. సో నార్మల్ స్కూల్స్లో పోస్టులు తీసుకున్నట్టయితే నాగర్ కర్నూలులో గతంలో 114 మాత్రం ఉన్నాయి, ఇప్పుడు 117 పెరిగి టోటల్ 231 అయ్యాయి. మరి నెక్స్ట్ మరొక జిల్లా నల్గొండ. నల్గొండలో స్కూల్ అసిస్టెంట్ 128, లాంగ్వేజ్ పండిట్స్ 28, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 6, ఎస్జిటి టీచర్స్ మొత్తం 383. సో గతంలో నల్గొండలో కేవలం 219 పోస్టులు మొత్తం అన్నీ ఇస్తే అందులో ఇప్పుడు 545 పోస్టులు వచ్చాయి. 300కు పైగా వేకెన్సీస్ పెరిగాయి నల్గొండలో 300కు పైగా వేకెన్సీస్ పెరిగాయి. ఇందులో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 13, ఎస్జిటి 47, మొత్తం 605 పోస్టులు. మరి అదేవిధంగా నారాయణపేట జిల్లా తీసుకున్నట్టయితే సో నారాయణపేట జిల్లాలో గతంలో ప్రకటించిన వేకెన్సీస్ మొత్తం అన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే నారాయణపేటలో
కేవలం 154 మాత్రం ఉన్నాయి. మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ 73, లాంగ్వేజ్ పండిట్స్ 23, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, ఎస్జిటి 161. సో గతంలో మొత్తం అన్నీ కలిపి 154 అయితే ఇప్పుడు ఓన్లీ ఎస్జిటిఏ 161 అయ్యాయి. మరి మొత్తం 258 పోస్టులు. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, ఎస్జిటి 16, టోటల్ 279. అలాగే నిర్మల్లో స్కూల్ అసిస్టెంట్ 70, లాంగ్వేజ్ పండిట్స్ 4, ఫిజికల్ ఎడ్యుకేషన్ 4, ఎస్జిటి 236, ఎస్జిటి 236. గతంలో నిర్మల్లో మొత్తం పోస్టులన్నీ కలిపితే 115, కానీ ఇప్పుడు నిర్మల్లో 236 పోస్టులు ఉన్నాయి. మరి మొత్తం 314 పోస్టులు అయ్యాయి అన్నీ కలిపి. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 5, 23 ఎస్జిటి, మొత్తం 342. అలాగే నిజామాబాద్ తీసుకున్నట్టయితే గతంలో ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో నిజామాబాద్ మొత్తం 309 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్ మొత్తం 309 పోస్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయం తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంటే 124, లాంగ్వేజ్ పండిట్స్ 23, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 9, ఎస్జిటి 403, ఎస్జిటి 403, టోటల్గా 559. మరి స్పెషల్ స్కూల్స్లో 11, అలాగే 31 స్కూల్ అసిస్టెంట్స్ ఎస్జిటీలు, టోటల్ 42, మొత్తం 601. అలాగే పెద్దపల్లి డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్స్ 49, ఎస్జిటి 5, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, ఎస్జిటి 21, మొత్తం 76. సో గతంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని పోస్టులు కలిపి, ఎందుకంటే అతి తక్కువ వేకెన్సీలు ఉన్నవి పెద్దపల్లి 43 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 76 పోస్టులు అయ్యాయి. సో స్పెషల్ స్కూల్స్లో 5 అసిస్టెంట్, 12 ఎస్జిటి, మొత్తం 93. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కనుక మనం పరిశీలించినట్లయితే సో స్కూల్ అసిస్టెంట్ 56, అదేవిధంగా ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్స్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏమో 4, మరి ఎస్జిటి 67, మొత్తం 139. సో గతంలో అవన్నీ కలిపితే 103 పోస్టులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు 139. సో మరలా ఇందులో స్పెషల్ స్కూల్స్లో 3 స్కూల్ అసిస్టెంట్, 9 ఎస్జిటి, టోటల్ 151. మరి అలాగే రంగారెడ్డి తీసుకున్నట్లయితే 61 స్కూల్ అసిస్టెంట్, సో 30 లాంగ్వేజ్ పండిట్స్, 6 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, మరి 226 పోస్టులు 226 పోస్టులేమో ఎస్జిటి ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం. మొత్తం 323. సో రంగారెడ్డి జిల్లాలో గతంలో టోటల్ పోస్టులు 196, ఇప్పుడేమో 323. సో స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 10, ఎస్జిటి 46, మొత్తం 379. మరి సంగారెడ్డి కనుక తీసుకున్నట్టయితే సంగారెడ్డిలో స్కూల్ అసిస్టెంట్ 92, లాంగ్వేజ్ పండిట్స్ 24, మరి పిఈటి 6, ఎస్జిటి ఏకంగా 385 ఉన్నాయి. ఎస్జిటి ఏకంగా 385 ఉన్నాయి. సో మొత్తం పోస్టులేమో 507 పోస్టులు, మొత్తమేమో 507 పోస్టులు. సో స్పెషల్ స్కూల్స్లో ఎస్జిటి 9, స్కూల్ అసిస్టెంట్ 35, టోటల్గా 551. మరి అలాగే సిద్దిపేట జిల్లా కనుక తీసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ ఏమో 77, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ 24, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 8, మరి ఎస్జిటి 167. సిద్దిపేట జిల్లాలో గతంలో చాలా తక్కువ ఉన్నాయి సార్. సో సిద్దిపేటలో మొత్తం కేవలం 141 ఉన్నాయి, ఇప్పుడు 276 అయ్యాయి. కేవలం 141 ఉన్నాయి అన్ని పోస్టులు కలిపి. ఇప్పుడు ఎస్జిటినే 167 అయ్యాయి. అలాగే స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 8, ఎస్జిటి 27, మొత్తం 311. సో సూర్యాపేట జిల్లాలో మొత్తం 86 స్కూల్ అసిస్టెంట్, 23 లాంగ్వేజ్ పండిట్స్, 5 పోస్టులేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, 224 ఎస్జిటి.
సో గతంలో కేవలం సూర్యాపేటలో మొత్తం పోస్టులన్నీ కలిపితే 185 ఉన్నాయి, ఇప్పుడు 338 అయ్యాయి. మరి ఎస్జిటి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 11, ఎస్జిటి 37, మొత్తం 386. మరి వికారాబాద్ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ 102, అలాగే ఫిజికల్ లాంగ్వేజ్ పండిట్స్ 23, మరి అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 5, ఎస్జిటి 195. సో వికారాబాద్ జిల్లాలో గతంలో కనుక తీసుకుంటే మొత్తం పోస్టులని కలిపి 191, ఇప్పుడు ఓన్లీ ఎస్జిటినే 195 ఉన్నాయి. మొత్తం పోస్టులు 325. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 6, ఎస్జిటి 28, టోటల్ 359. నెక్స్ట్ వనపర్తి. సో వనపర్తిలో స్కూల్ అసిస్టెంట్స్ 57, మరి అదేవిధంగా ఎస్జిటి కనుక లాంగ్వేజ్ పండిట్స్ 9, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 6, అలాగే ఎస్జిటి 56, మొత్తం 128. సో వనపర్తి జిల్లాలో గతంలో కేవలం 76 పోస్టులు మాత్రం ఉన్నాయి, ఇప్పుడు 128 అయ్యాయి. మరి అదేవిధంగా వరంగల్ కనుక తీసుకున్నట్టయితే సో స్కూల్ అసిస్టెంట్స్ 66, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లాంగ్వేజ్ పండిట్స్ 21, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 6, ఎస్జిటి 182, మొత్తం 275. మరి స్కూల్ అసిస్టెంట్స్ స్పెషల్ స్కూల్స్లో 5, ఎస్జిటి 21, టోటల్ 301. సో వరంగల్ జిల్లాలో గతంలో కేవలం 138 పోస్టులు మాత్రం ఉన్నాయి, మరి ఇప్పుడు మొత్తం అన్నీ కలిపితే 275 పోస్టులు ఉన్నాయి, 275. ఫైనల్గా యాదాద్రి భువనగిరి స్కూల్ అసిస్టెంట్స్ 84, లాంగ్వేజ్ పండిట్స్ 21, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2, ఎస్జిటి 137, మొత్తం 244. సో ఈ 244 టోటల్ గతంలో 99 మాత్రం ఉన్నాయి. మరి స్పెషల్ స్కూల్స్ కనుక తీసుకున్నట్టయితే సో స్కూల్ అసిస్టెంట్స్ 10, అలాగే ఎస్జిటీలు 23, మొత్తం 277 పోస్టులు. సో ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్స్ 2629, లాంగ్వేజ్ పండిట్స్ 727, పీఈటీలు 182, ఎస్జిటి 6508, మొత్తం కలిపితే 10,046 పోస్టులు రెగ్యులర్ స్కూల్స్. మరి స్పెషల్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ 220, ఎస్జిటి 796, మొత్తం 11,062 పోస్టులు. ఇది జిల్లాల వారీగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వేకెన్సీసు. మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, అన్ని జిల్లాల్లో కూడా ఎస్జిటి పోస్టులు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. మరి ఎస్జిటి పోస్టులు ప్రిపేర్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసమే ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మనకి మీ అందరికీ తెలుసు, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఏదైనా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అత్యధిక మంది ఎన్ఎస్కే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం, ఎస్జిటి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక కోర్సు డిజైన్ చేసి లాంచ్ చేసింది. సక్సెస్ బ్యాచ్, ఎన్ఎస్కే లెర్నింగ్ సక్సెస్ బ్యాచ్ని లాంచ్ చేసింది. సో ఈ కోర్స్ ప్రైస్ కేవలం 1999 మాత్రమే. ఇది అప్ టు మార్చ్ 5 వరకు మాత్రమే. సో మార్చ్ 5 వరకు 1999కే లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్తో మీకు కోర్సులు అందించడం జరుగుతుంది. సో మనం ఇందులో సిలబస్ వచ్చిన తర్వాత రేపు 4వ తారీఖున సిలబస్ వస్తుంది. యాజ్ పర్ న్యూ సిలబస్కి అనుగుణంగా క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో గతంలో ఎవరైనా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో కనుక కోర్సెస్ పర్చేజ్ చేసినట్లయితే మీరు మాకు దాన్ని ఇన్ఫామ్ చేసినట్లయితే ఈ ఫోన్ నెంబర్కి ఇన్ఫామ్ చేయండి. 8125304088, 9414884711. ఈ 2 నెంబర్లు మీరు ఇన్ఫామ్ చేసి గతంలో మీరు ఏ కోర్సెస్ తీసుకున్నారో దాని తరగ స్క్రీన్ షాట్స్ కనుక పెట్టినట్లయితే ఆ అమౌంట్ మీకు రెడ్యూస్ చేసి మొత్తం మీకు డిస్కౌంట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గతంలో పర్స్పెక్టివ్ తీసుకున్నారు, అది 299 ఉన్నప్పుడు తీసుకున్నారా, 399 ఉన్నప్పుడు తీసుకున్నారా, ఆ అమౌంట్ ఇందులో మీకు రెడ్యూస్ చేసి డిస్కౌంట్ కూపన్ క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 80 మార్కుల కోర్సు మొత్తం అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ 600 పైగా వీడియోస్, టెస్ట్లు ఇవన్నీ అప్లోడ్ చేసాం. మరి మిగతావి కూడా మీకు కొన్ని లైవ్ క్లాసెస్, ప్రతిరోజు కూడా కొంతసేపు లైవ్ క్లాసెస్, మార్చి 6వ తారీఖు నుంచి ప్రతిరోజు ఎగ్జామినేషన్ సెషన్స్, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకు
అవైలబుల్లో ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు బెస్ట్ కోర్సును అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ స్టేట్లోని ఎన్ఎస్కే లెర్నింగ్. కాబట్టి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సక్సెస్ బ్యాచ్ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.